హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు మనం చేసుకోబోయేది మన అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ ఫ్రై. ఈ వంకాయ ఫ్రైలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మసాలా సువాసనతో పాటు వంకాయ లోపల వరకు ఆ రుచి ఇమిడిపోవడం. గుత్తి వంకాయ మసాలా ఫ్రై ఎక్కువగా ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో చేస్తారు. చాలా బాగుంటుంది. ఆ అసలైన ఆంధ్ర రుచి వచ్చే గుత్తి వంకాయ మసాలా సీక్రెట్ ఏమిటో తెలుసుకుందామా? వంకాయలు చిదరకుండా లోపల వరకు మసాలా సెట్ అయ్యేలా చేయాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఈ ఫ్రైకి పెద్ద సైజు వంకాయలు రుచి బాగుంటుంది. ఈ మసాలా చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 15 ఎండుమిర్చి. కారం మీకు ఎక్కువ ఇష్టపడితే ఒక 20 వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 15 తీసుకున్నాను. ఒక 2-3 రెబ్బల కరివేపాకు, ఒక ఎండు కొబ్బరి చిప్ప, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్. ఇప్పుడు మసాలా తయారు చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి శనగపప్పు వేయాలి. అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు కూడా వేసి బాగా దూరగా వేయించాలి. వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి వేయించాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పప్పు, ఎండుమిర్చి అవన్నీ అందులో వేసేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేయాలి. వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి చిప్ప ఉంది కదా, అది కూడా కట్ చేసేసి ఇందులో వేసేయాలి. పొడి ఉంటే పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసేసి ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. ఒకసారి తిప్పాలి. ఎక్కువ పేస్ట్ కాకూడదు. ఆనియన్స్ మనకి కనిపిస్తూ ఉండాలి. చూడండి, ఇలా పేస్ట్ కావాలి. అక్కడక్కడ ఆనియన్స్ కనిపిస్తున్నాయి చూడండి. చాలా వేగిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేయాలి. వేసేసి ఒక్కొక్క వంకాయ 4 పార్ట్స్ చేయాలి. అంటే ఇట్లా మధ్యలోకి ఒక సైడ్ కట్ చేయాలి, మళ్ళీ ఇంకో సైడ్ కట్ చేయాలి. ఇట్లా 4 భాగాలుగా కట్ చేయాలి. గుత్తి వంకాయ లాగా మధ్యలో ఒకసారి చెక్ చేయాలి. ఏమన్నా పురుగు కానీ పుచ్చు కానీ ఉందేమో చూసుకోవాలి. కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇలా వంకాయలన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కంపల్సరీ ఉప్పు నీళ్ళనే వేయాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు వంకాయలో మసాలా స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ఒకటి తీసుకొని ఈ మసాలా ముద్ద కూడా కొంచెం అంత తీసుకొని ఇట్లా లోపలికి నొక్కి పెట్టాలి. 4 భాగాలు ఉంటాయి కదా, అందులో కూడా పెట్టేసేసి ఇట్లా గట్టిగా నొక్కాలి. మసాలా అనేది దీంట్లోకి మంచిగా కూర్చాలి. ఇలా అన్ని వంకాయలలోకి మసాలా కూర్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు వంకాయలో ఉన్న మసాలా అనేది విడిపోకుండా ఉండడానికి ఒక థ్రెడ్ తీసుకోవాలి. ఆ దారము దీనికి చుట్టాలి. ఒక 2-3 వరుసలు చుట్టేసేస్తే గట్టిగా ఉంటుంది. వంకాయ ఉడికినా ఇటు అటు తిప్పినా మసాలా పోకుండా వంకాయ అనేది మంచిగా నూనెలో మగ్గుతుంది. వంకాయకి మసాలా పట్టి రుచి అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇలా వంకాయ తీసుకొని దారం ఇలా 2-3 వరుసలు కట్టాలి. కట్టేసి ఇట్లా లాస్ట్కి 3 వేసేయాలి. వేసేసి అట్లా అన్ని వంకాయలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ కడాయికి నేను 3 పెద్ద వంకాయలు తీసుకుంటున్నాను ఫ్రై చేయడానికి. మరీ ఎక్కువ వేసామనుకోండి, అవి ఇటు అటు తిప్పేటప్పుడు ఆ వంకాయలో ఉన్న మసాలా అంతా పోతుంది, వంకాయలు సరిగ్గా మగ్గవు. కాబట్టి నేను ఇక్కడ 3 తీసుకున్నాను. వేరొక కడాయిలో కూడా తక్కిన వంకాయలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ఇటు అటు తిప్పుకుంటూ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వంకాయలో కూరిన మసాలా మిగిలితుంది కదా, ఆ మిగిలిన మసాలా కూడా దీనిపై చల్లాలి.
ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకో కడాయిలో మిగతా వంకాయలు కూడా ఫ్రై అయినాయి, అవి కూడా బంద్ చేసేసి ఇందులోకి వేసేసి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా మగ్గనియాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, లోపల మసాలా కూడా అలాగే ఉంది. లాస్ట్లో అలా కొత్తిమీర జల్లేసేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది గుమగుమలాడే గుత్తి వంకాయ ఫ్రై. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, ఆ రుచి అంత అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అలా వంకాయ వేసుకొని మసాలా కలుపుకొని వంకాయ నంచుకొని తింటూ ఉండండి. అబ్బా, అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.